My message today is entering through the narrow door. ఈరోజు నా ఒక సందేశము చిన్న సందులో వెళ్ళడం. Okay. We will read Matthew's Gospel chapter 7 verse 13 and 14. Matthew's Gospel chapter 7 verse 13 and 14. It says, "Enter by the narrow gate, for the gate is wide and the way is easy that leads to destruction, and those who enter by it are many." Anybody has a Telugu Bible? Okay, you speak. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు ద్వారం వెడల్పును, ఆ ద్వారము విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. I want to tell you, what is this narrow door? నేను చెప్పదలుచుకున్నది ఈ ఒక ఇరుకు ద్వారం అనేది ఏంటి అని. It means that you need to allow discipline and restrictions in your life. దీనికి అర్థము మీ జీవితంలో పద్ధతిగాను క్రమముగాను ఉండడం నేర్చుకోవాలి. If you allow discipline and restrictions, you will get lot of freedom later. మీ జీవితంలో ఎప్పుడైతే క్రమముగా పద్ధతిగా నడుచుకుంటారో దాని తర్వాత మీకు బోల్డని ఆశీర్వాదాలు కలుగుతాయి. A child who want to be free in everything, the child may play with fire, play with electricity. ఒక బిడ్డ స్వాతంత్రంగా ఉండాలనుకున్న బిడ్డ అగ్నితోనూ అటు ఎలక్ట్రిక్ కరెంట్ ప్రమాదంలో కూడా పడవచ్చు. And then child may lose the hand or lose eyes or burn. ఆ బిడ్డ తన కంటినైనా తన చేతినైనా పోగొట్టుకోవచ్చు. And then the child will lose freedom in future. దానివల్ల ఆ బిడ్డ తన స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటుంది. So the same thing can happen to students, children, those who don't listen to teachers also. ఈ విధంగా They should, those who don't listen to teachers ఎవరైతే also will అధ్యాపకులకి వినరో అటువంటి పిల్లలు కూడా వాళ్ళ జీవితాల్లో they will lose freedom in future. వాళ్ళు స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటారు. So God wants us to be under discipline and restrictions to begin with. అందుకే దేవుడు కూడా మనల్ని ఒక క్రమములో పద్ధతిలో జీవించడానికి ఆయన కోరుకుంటున్నారు. And now every house has got a gate which is smaller than the house. ప్రతి ఇంటికి ఒక గేట్ అనేది ఉన్నది, అది ప్రతి ఇంటి కన్నా చిన్నది. Okay, you enter through the gate and you go into the large house. మీరు ఆ చిన్న గేట్ నుంచి ప్రవేశించి పెద్ద గృహంలో ప్రవేశించేది. Same way, అలానే God also allows us to come through a small gate and enter into the freedom of heaven. అలానే ప్రభువు కూడా ఇరుకైన మార్గంలో మనల్ని ప్రవేశింపచేసి విశాలమైన ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు. Praise the Lord. If you go to the airport and travel by aeroplane, మీరు ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ మీద ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు first you have to go through a small door. మీరు ముందుగా ఆ చిన్న ఇరుకైన ద్వారం నుంచి ప్రవేశించాలి. That is called security check door. అది సెక్యూరిటీ చెక్ డోర్ అని పేరు దానికి. There you have to walk alone. మీరు అందులో ఒంటరిగానే ప్రవేశించాలి. You cannot carry your bag. మీరు మీ యొక్క వస్తువులని తీసుకెళ్ళలేరు. You cannot carry your cell phone. మీరు మీ యొక్క సెల్ ఫోన్ని తీసుకెళ్ళలేరు. And you have to leave everything and go alone. మీరు సమస్తాన్ని విడిచి వెళ్ళలేరు. Oh, no wonder God also wants us to be limited and walk through a narrow door. దేవుని నామమున మహిమ.
దేవుడు మనల్ని కూడా సమస్తాన్ని విడిచి ఒంటరిగా నడవాలని కోరుకుంటున్నాడు. And in the Gospel of Luke, chapter 13, verse 24, Jesus said like this. లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు ఇలా మాట్లాడి ఉన్నారు. Jesus said, strive to enter through the narrow door. యేసయ్య చెప్పి ఉన్నారు, ఇరుకైన మార్గములో మీరు ప్రవేశించి నడువుడి. And that means we need to make an effort to go through that narrow door. మనము ఇరుకైన మార్గంలో ప్రవేశించుటకు ప్రయత్నించాలి. And if the crowd pushes you and you go through that, it is not enough. గొప్ప గుంపు మిమ్మల్ని త్రోసి వేసినప్పుడు మీరు వెళ్ళడము అది కరెక్ట్ కాదు. Because of public push, if you go through that, it won't be enough. పెద్ద గుంపు వారు మిమ్మల్ని త్రోసినట్లయితే మీరు వెళ్ళినట్లయితే దానికి అర్థం లేదు. You strive to enter through the narrow door. మనమే ప్రయాసపడాలి ఆ ఒక ఇరుకైన మార్గంలో వెళ్ళడానికి. And God, the deep meaning is, God allows us to pass through a time of shrinking, a time of difficulty before blessing us. దేవుడు మనల్ని ఇరుకైన మార్గములో కష్టకరమైన మార్గంలో ఎందుకు తీసుకెళ్తారంటే ముందుకు మనకి ఆశీర్వదించడానికి. There are many examples in the Bible. అనేకమైన ఉదాహరణలు బైబిల్లో రాసి ఉన్నాయి. And then God allowed Abraham and Sarah to be childless for many years. అబ్రహాం సారాకి దేవుడు పిల్లలు లేకుండా ఉండడానికి అనేక సంవత్సరాలు ఉంచారు. And he became old. He was praying and praying. And then God gave him a child. ఆయన ప్రార్థిస్తూ వచ్చి ఉన్నారు. ఆయన వృద్ధాపంలో వచ్చినప్పటికీ ఆ ఫలం ఆయన పొందలేదు. And the same thing with Hannah, who received the son Samuel. అటువలే హన్నా కూడా సమయల్ని పొందుకుంది. And you can see that blind man sitting by the street when Jesus was going. అటువలే మనము Blind man. గుడ్డివారి అయిన బెతలోమయాన్ని చూడగలుగుతాం. ఆ ఒక And then disciples asked, why is this man blind? Is it because parents sinned or he sinned? తన శిష్యులు అడిగి ఉన్నారు, ప్రభువా ఈ ఒక గుడ్డివాడు తన తల్లిదండ్రుల పాపం వలన ఆయన పాపం వల్ల ఆయన గుడ్డివాడయింది. Jesus said, no, not the sin of anybody, but God's work will be revealed in him. For that purpose he is blind. ప్రభు చెప్పి ఉన్నారు, అది God's work దేవుని యొక్క కార్యము revealed in him. ఆయనలో ప్రచురింపబడుటకు ఈ కార్యం జరిగింది. You think about his thought, oh God, how many years I should be blind so that your work must be revealed in me. అయితే గుడ్డివాడు అనుకోవచ్చు, ఇంకెన్ని సంవత్సరాలు నేను వేచి ఉండాలి నీ ఒక మహిమ ప్రచురం పరచబడడానికి నాలో. That is a narrow door. అదే ఇరుకైన మార్గము. And then God blesses. ఆ తర్వాతే దేవుడు ఆశీర్వదించి. Israel had to go through the desert or wilderness 40 years before entering into the freedom of Canaan. ఇజ్రాయెల్ వాళ్ళు అరణ్యములో వెళ్ళవలసి వచ్చింది, వాళ్ళు కనాన్లో చేరుకు ముందు. And that means if you have remember, you need to undergo limits and restrictions before entering into the freedom in this world as well as in heaven. మీరు ఇరుకైన మార్గంలో వెళ్ళవలసి వస్తుంది, ఎందుకంటే అది దాని తర్వాత మనకి గొప్ప స్వాతంత్రము ఆశీర్వాదం కలుగుతుంది. So how to enter into the narrow door? ఏ విధంగా మనము ఆ ఇరుకైన మార్గంలో One or two things I will tell now. ఒకటి రెండు కార్యాలను నేను చెప్పుకుంటాను. And the remaining part of it I will tell in the next session. Same message will continue. ఇప్పుడు నేను ఒకటి రెండు కార్యాలు చెప్తాను, తర్వాత వేరే సెక్షన్లో నేను. The first one is enter by repentance. మొదటి కార్యము పశ్చాత్తాపముతో మీరు ఆ ద్వారంలో ప్రవేశించాలి. Repentance is actually restricting our freedom.
పశ్చాత్తాపం అనేది మన ఒక స్వాతంత్రాన్ని మనము అదుపు It చేసుకోవాలి. is turning back from the wrong ways. అది మన తప్పిదమైన మార్గాల నుంచి మనము తిరిగిపోవడం. చెడు మార్గం. Praise the Lord. So it is turning back. అది తిరగడం అనేది. When we want freedom, we will go wherever we want. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం ఉంటుందో మనం ఎక్కడ అంటే అక్కడ వెళ్తాం. But when you come to the narrow door, you say, "Oh Lord, sorry, I made a mistake. I come back." మనము ఎప్పుడైతే ఇరుకైన మార్గంలో వెళ్తామో దేవునికి ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పైన మార్గంలో వెళ్ళాను అని. Now, another thing, Jesus said, unless you become like a child, you cannot enter into the kingdom of heaven. ప్రభు చెప్పి ఉన్నారు, మీరు చెంటి బిడ్డ వల్లే మారకపోతే మీరు పరలోక రాజ్యంలో Becoming a ప్రవేశించలేరు. child is again a narrow door. చెంటి బిడ్డ వల్లే మారుట మరో ఇది కూడా ఒక ఇరుకైన మార్గం. See, the elder people have their freedom. చూడండి, పెద్దవారికి స్వాతంత్రం ఉంది, And becoming like a child, కానీ చెంటి బిడ్డగా మారుట అనేది and you are setting aside, you are removing your freedom. దానికి అర్థము మీ యొక్క స్వాతంత్రాన్ని మీరు పక్కన పెట్టు. And that means you are అదంటే restarting life with Christ. దానికి అర్థము మీరు మరలా ప్రభువుతో కొత్త జీవితం జీవించుచున్నారు. We must always be ready to restart our life with Christ. That is the narrow door. మనము ఎల్లప్పుడూ ప్రభువుతో మరలా కొత్త జీవితము జీవించడానికి Yeah, you must be ready. మనము రెడీగా ఉండాలి. Praise the Lord. One simple example, a child doing a mathematics problem in the examination. ఒక చెంటి బిడ్డ తన ఎగ్జామ్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ The చేస్తారు. child is not able to do that. Some mistake has happened in some steps. ఆ బిడ్డ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏదో కొన్ని తప్పులు జరిగాయి. ఆ ప్రాబ్లమ్ There are two ways of solving this problem. అందులో రెండు మార్గాలు ఉన్నాయి ఆ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. One is go to the first step and do every step, check it up and come to the last step. ఒకటి మొదటి స్టెప్ నుంచి సరి చేసుకుంటూ కింది స్టెప్ వరకు రావడం. That is restarting life. అది మనము మరలా ప్రారంభించడం. Another way is look at somebody's answer paper and write down only the answer. ఇంకోటి ఏంటంటే ఇతరుల పేపర్లో నుంచి చూసి దాని ఆన్సర్ Only answer and steps are all wrong. ఓన్లీ ఆన్సరే కరెక్ట్, కానీ దాని ప్రతి ఒక్క స్టెప్ రాంగ్ అయి The child will not learn mathematics. అలాంటి బిడ్డ మ్యాథ్స్ అనేది నేర్చుకోలేదు. We are sorry to say many people are encouraging children to write down the answers like that. చాలామంది పిల్లలకి అది ఉట్టి ఆన్సర్లే రాయడానికి నేర్పిస్తున్నారు. Sometimes human teachers and examiners can be cheated. కొన్నిసార్లు మనుషులు అధ్యాపకులు కూడా మోసపోతూ ఉంటారు. But God cannot be cheated. కానీ దేవుడు మోసపోయేవాడు కాదు. You need to restart your life wherever it is needed. మనము ఎక్కడున్నప్పటికీ మన జీవితాన్ని మరలా ప్రారంభించాలి. Will you say, those who are listening, yes, I want to restart my life in Christ? మీరు చెప్పగలుగుతారా, మరలా నేను నా జీవితాన్ని ప్రారంభిస్తాను. I want to examine life and see whichever step I have gone wrong. నేను నా జీవితాన్ని సరిచూసుకొని ఏ మార్గంలో నేను తప్పిపోయానో నేను చూసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. May God bless you.